హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తాను. కాకరకాయలు సన్న ముక్కలు తరుక్కొని ఇంత కల్లుప్పు వేసి కొంచెం పసుపు, పావు స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా పిసికి పెట్టుకున్నానండి ఒక అరగంట. ఇప్పుడు ఇవి పిండేసుకుందాము. ఇలా పిండితే వాటర్ వస్తాయి కదా, ఇంకా చేదు ఉండదు. ఇలా మొత్తం పిండేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో పిండేస్తే. ఇంకా మనం ఇలా ముక్కలు పిండేసాం కదా. ఒక పెద్ద ఉల్లిపాయ, ఇంత సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్న ముక్కలు చేసుకున్నానండి. ఇంకా మనం బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఒకసారి చూద్దామండి ఏగినాయని. ఇంకా ఏగాలి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటా వేయించుకోవాలి. చూద్దామండి ఇంకా ఏగినాయేమో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఏగిపోయి గోల్డ్ కలర్ వచ్చినాయి చూసారా ముక్కలు. మనం ఇంక ఇందాక ఉప్పు వేయలేదు కదా, ఇంక ఈ గోల్డ్ కలర్ వచ్చాక ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలబెట్టి ఆల్రెడీ మనం ఉప్పు వేసి ముక్కలు పిసికాం కాబట్టి ఇంకా ఉప్పు ముక్కలకి అక్కర్లేదండి. ఉల్లిపాయ ముక్కల వరకు వేస్తున్నాను కొద్దిగా. త్వరగా వేగిపోతాయి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బాగా వేగేదాకా మూత పెట్టేసుకున్నాము. చూద్దామండి ఇంకా ముక్కలు వేగినాయేమో. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా ఇంక వేగినాయి కదా. ఇంకా తెల్లగడ్డ కారం వేసేస్తున్నాను. ఒక స్పూన్ వేసానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెమే వేసాను. కారం కొంచెం వేగాక కారం కూడా కొంచెం వేగింది కదండి. నేను ఇప్పుడు శనగపొడి వేసుకుంటాం కదా మనం, పప్పుల పొడి ఇది వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాకరకాయ ఫ్రై నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. కాకరకాయ ఏ రకంగా చేసినా తింటా, నాకు చాలా ఇష్టము. అన్ని వెజిటేబుల్స్లోకి నాకు కాకరకాయ ఫస్ట్ అండి. నాలాగా మీకు కూడా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముద్దపప్పు కలుపుకొని ఈ ఫ్రై పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక శనగపొడి వేసాం కదా, ఇంకొక నిమిషం అలా కలబెట్టి ఇంకా ఆపేసుకోవచ్చు. ఇంక బౌల్లోకి తీసేద్దాము.
ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.